హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నా పేరు అరవింద్, మీరు చూస్తున్న తెలుగు టెక్నాలజిక్స్. ఫ్రెండ్స్, నిన్న మనకి సిఎంఎఫ్ నుంచి అయితే ఒక ఫోన్ అయితే లాంచ్ అయింది, సిఎంఎఫ్ ఫోన్ 1 అని చెప్పేసి. అయితే సో సిఎంఎఫ్ అంటే తెలియకపోవచ్చు కొంతమందికి, అది నథింగ్ సబ్ బ్రాండ్ అనమాట. ఈ ఫోన్ లో ఏదైనా యూనిక్ థింగ్ ఉందంటే అది డిజైన్ అని చెప్పొచ్చు. మీరు ప్రీవియస్ గా చూస్తే నథింగ్ ఫోన్ 2లో, నథింగ్ ఫోన్ 1లో, అలాగే నథింగ్ ఫోన్ 2లో కూడా మనకి ఈ డిజైన్ లో యూనిక్నెస్ అనేది కనిపిస్తుంది అనమాట. అది కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కాకపోతే నథింగ్ ఫస్ట్ నుంచి డిఫరెంట్ గా అయితే ట్రై చేస్తూ ఉంది. మనకి గ్లిఫ్ ఇంటర్ఫేస్ కావచ్చు, ట్రాన్స్పరెంట్ బ్యాక్ తో మొబైల్ సిస్టమ్ రావడం కావచ్చు, ఇలాంటివి అయితే మనం నథింగ్ నుంచి చూసాం అనమాట. సో వీళ్ళ సబ్ బ్రాండ్ సిఎంఎఫ్ లో కూడా సేమ్ ఇలాంటి ఒక ఫోన్ తీసుకొచ్చారు. కాకపోతే గ్లిఫ్ ఇంటర్ఫేస్ కాకుండా ఈసారి డైరెక్ట్ గా మనం బ్యాక్ ప్యానల్ చేంజ్ చేసుకోవచ్చు. మనకి కొన్ని కలర్స్ బ్యాక్ ప్యానల్స్ అయితే ఉంటాయి అనమాట. సో వాటి బ్యాక్ సైడ్ మనకి స్క్రూస్ అయితే ఉంటాయి ఫోన్ కి. వాటిని తీసేసి మీకు నచ్చిన కలర్ ఉంటుంది కదా, దాన్ని మీరు పెట్టేసుకొని స్క్రూస్ పెట్టేసుకుంటే మీకు బ్యాక్ ప్యానల్ చేంజ్ అయితే అయిపోతుంది. సో దానికి మ్యాచ్ అయ్యే మీకు సిమ్ స్లాట్స్ కానీ అవి కూడా మీకు డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి అనమాట. అలాగే ఫోన్ కి బాటమ్ లో ఒక నాబ్ అయితే ఉంటుంది. ఆ నాబ్ కి మీరు ల్యాండ్ యాడ్ కేబుల్ అయితే పెట్టుకోవచ్చు. అదొక థ్రెడ్ లా ఉంటుంది. చిన్నప్పుడు మన నోకియా ఫోన్స్ కి ఉండేది కదా తాడు, అట్లా మెల్ల వేసుకునే వాళ్ళ ఫోన్స్, అలాగే మనకి ఈ ఫోన్ లో ల్యాండెడ్ కేబుల్ తీసుకొని వచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యాక్సేఫ్ ప్యానల్ అంటే తీసుకొని వచ్చారు. అందులో మీరు కార్డ్స్ లాంటివి పెట్టుకోవచ్చు అనమాట, బ్యాక్ సైడ్ ఆ ఫోన్ కి అటాచ్ చేసి. అలాగే ఒక స్టాండ్ అయితే తీసుకొని వచ్చారు. అది మీకు కింద నాబ్ కి పెట్టేసుకుంటే మీరు ఏదైనా మూవీస్ కానీ చూసేటప్పుడు టేబుల్ మీద కానీ పెట్టుకోవచ్చు. సో ఇట్లా వీళ్ళు డిజైన్ లో భాగంగా వీళ్ళు ఇలా యూనిక్ గా తీసుకొని వచ్చారనమాట ఈ ఫోన్ అనేది. మిగతా స్పెక్స్ లోకి వెళ్ళిపోయే ముందు, సో ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కంటిన్యూ చేయండి. మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఒకసారి చూసిన తర్వాత నా కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ సైడ్ నుంచి నేనేమి డబ్బులు అడగట్లేదు, ఇంకేం అడగట్లేదు. నాకు కావాల్సిన ఒక చిన్న ఫేవర్ ఏంటంటే ఒక సబ్స్క్రైబ్, అలాగే ఒక లైక్ అనమాట. సో అది చేస్తే మీరు కొంచెం మోటివేషన్ గా ఫీల్ అయ్యి ఇంకా క్వాలిటీ కంటెంట్ వీడియోస్ మీ ముందుగా తీసుకొస్తాం అనమాట. కాన్సెప్ట్ అయితే బాగుంది, కాకపోతే ప్రైసింగ్ అనేది ఇక్కడ మ్యాటర్ అనమాట. ఎందుకంటే వీళ్ళు తీసుకొచ్చింది 20,000 ప్రైస్ బ్రాకెట్ లో ఈ ఫోన్ తీసుకొచ్చారు. ఈ ఫోన్ లో మీకు బాక్స్ లో ఛార్జర్ అయితే ఉండదు. సో అదొక మెయిన్ కాన్ అని చెప్పొచ్చు ఈ ఫోన్ లో అయితే. అడిషనల్ గా మీరు 1300 రూపీస్ పెడితే మీరు ఛార్జర్ కొనాల్సి ఉంటుంది. సిఎంఎఫ్ వాళ్ళ 33 వాట్స్ అడాప్టర్ అయితే మీకు సపరేట్ గా సేల్ చేస్తున్నారు. అది మీకు 1300 దాకా అయితే ఉంది. ఒకవేళ మీరు గ్యాన్ ఛార్జర్ కొనాలనుకుంటే అది మీకు దాదాపు 3000 దాకా అయితే ప్రైస్ అయితే ఉంది ఫ్లిప్కార్ట్ లో అయితే. సో ఈ ఫోన్ లో ప్రాసెసర్ వచ్చరికి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ తో వస్తుంది. సో పేరు వినగానే చాలా పెద్దగా అనిపిస్తుంది, అంటే పవర్ఫుల్ ప్రాసెసర్ ఏమో అని మీరు అనుకోవచ్చు. సో ఇక్కడే మీరు భ్రమపడ్డారనమాట. ఏదైతే ఇంత ముందు మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్, దానికి సక్సెసర్ గా మీరు దీన్ని భావించవచ్చు. కాకపోతే దానికన్నా డౌన్ గ్రేడ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ కి సక్సెసర్ అని చెప్పొచ్చు. మీకు చెప్పాలంటే 7050 ప్రాసెసర్ కి 7200 ప్రాసెసర్ కి మధ్యలో అయితే ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. కాకపోతే వీళ్ళు పేరు పెట్టడం మాత్రం 7300 ప్రాసెసర్ అని పేరు అయితే పెట్టారనమాట. సో ఈ యొక్క పాయింట్ ని బేస్ చేసుకొని జనాల్ని పిచ్చోళ్ళని చేయొచ్చు. ఎందుకంటే ఎవరికి అర్థం కాదు, మేమే కన్ఫ్యూజ్ అయ్యాం. 7300 అంటే మేము ఇది పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పేసి అనుకున్నాను నేను కూడా. కాకపోతే దీని క్లాక్ స్పీడ్ కానీ ఇవన్నీ చూస్తే ఇది అండర్ క్లాక్డ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు 7200 కన్నా. 7200 క్లాక్ స్పీడ్ అనేది 2.8 GHz ఉంటే దీని క్లాక్ స్పీడ్ అనేది 2.5 GHz అయితే ఉంటుంది. మీరు అనుకోవచ్చు 0.3 కదా డిఫరెన్స్ ఉంది, అంత ఫరకేం పడదు అనుకుంటే ఇక్కడే మీరు చేసిన మిస్టేక్ అనమాట. సో ఆ 0.3 డిఫరెన్స్ లోనే మీకు చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. డే టు డే డైలీ టాస్క్లు మీకు రన్ చేసేటప్పుడు కానీ, కెమెరా యూజ్ చేసేటప్పుడు కానీ, ఎక్కడైనా కానీ ఆ మేజర్ క్లాక్ స్పీడ్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ అనేది మీకు చాలా డిఫరెన్స్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. సో పర్ఫార్మెన్స్ లో అనేది. డిస్ప్లే చూసుకుంటే డిస్ప్లే వచ్చరికి 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది మీకు 120 Hz గా సపోర్ట్ చేస్తుంది. సో వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న దాని ప్రకారం 2000 పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుందని చెప్తున్నారు. కాకపోతే టిపికల్ బ్రైట్నెస్ అనేది 500 nits తో 700 nits అయితే ఉంటుంది అనమాట. సో ఇది మీరు నిజంగా రియల్ లైఫ్ లో మీరు వాడేటప్పుడు డే లైట్ లో ఏదైతే మీరు HDR కంటెంట్ ప్లే చేస్తారో అప్పుడే మీకు ఇది 2000 nits అయితే వస్తుంది అనమాట. అలా కాకుండా మీరు నార్మల్ గా అవుట్డోర్ లో వాడేటప్పుడు మీకు అంత బ్రైట్నెస్ అయితే రాదు. టిపికల్ గా మీకు వచ్చేది 500 నుంచి 700. సో 500 నుంచి 700 అంటే అది చాలా తక్కువ అని చెప్పొచ్చు. బేసిక్ గా ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్స్ లో 1000 నుంచి 1100 nits ఉంటేనే మనం చూడగలం అన్నమాట. క్లియర్ గా మనం డిస్ప్లే అనేది ఎండలో చూడగలం. అలా కాకుండా దానికన్నా తక్కువ బ్రైట్నెస్ ఉంటే మనం కొంచెం ఇబ్బందులు అయితే పడాల్సి ఉంటుంది. అండ్ కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ మీకు 50 MP కెమెరా ఇచ్చారు, మెయిన్ కెమెరా అనేది. ఇందులో మీకు ఆప్టికల్ స్టెబిలైజేషన్ అయితే లేదు. ఆ కెమెరా సెన్సార్ పేరు కూడా వీళ్ళు చెప్పట్లేదు, జస్ట్ సోనీ కెమెరా అని చెప్తున్నారు. అలాగే డెప్త్ సెన్సార్ అయితే 2 MP తీసుకొచ్చారు. ఇదేంటంటే మీకు పోర్ట్రేట్ షాట్స్ తీసేటప్పుడు మీకు డెప్త్ ఎఫెక్ట్ ఏదైతే ఉండదో మీకు క్రియేట్ చేస్తుంది అనమాట. సో 2 MP అని చెప్పుకుంటే మరీ చీప్ గా ఉంటుందని వీళ్ళు 2 MP మెన్షన్ చేయకుండా డెప్త్ సెన్సార్ ఉందని చెప్తున్నారు అనమాట. సో ఆ 2 MP మాత్రం మెన్షన్ చేయట్లేదు. ఇంకా ఫ్రంట్ చూసుకుంటే 16 MP కెమెరా అయితే ఉంటుంది. అలాగే 5000 mAh బ్యాటరీ ఉంటుంది.
33 వాట్కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది అనమాట ఫాస్ట్ ఛార్జింగ్ అనేది. కాకపోతే బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు. మనం ఒక ఫోన్ బడ్జెట్లో కొంటున్నామంటే దాని గురించి చాలా ఆలోచిస్తాం. ఈ ఫోన్ ఎలా ఉంది, దాని స్పెక్స్ ఎలా ఉన్నాయి, ప్రైస్ ఎంతలో వస్తుంది ఏంటి అనేది. కానీ వీళ్ళు ఏదో ఫ్లాగ్షిప్ ఫోన్స్ లాగా ఛార్జర్ అనేది బాక్స్లో ఇవ్వట్లేదు. ఇదేమి పూర్తిగా ఎస్టాబ్లిష్ అయిన బ్రాండ్ కాదు కదా, ఎప్పటి నుంచి ఒక 10-20 సంవత్సరాల నుంచి ఉన్న బ్రాండ్ అయితే కాదు, కొత్తగా వచ్చిన బ్రాండ్. ఇంకా నిలదొక్కుకోవాలి మార్కెట్లో. వీళ్ళకంటూ సర్వీస్ అనేది అయితే లేదు, సర్వీస్ సెంటర్స్ కానీ ఏం లేవు, సర్వీస్ అనేది అంత బాగోదు. సో ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఆ బాక్స్లో ఛార్జర్ అనేది ఇస్తే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే సిఎంఎఫ్ అనేది వాళ్ళ సబ్ బ్రాండ్ కాబట్టి అది మీకు బడ్జెట్లో తీసుకొస్తున్నారు కాబట్టి ఛార్జర్ అనేది బాక్స్లో ఇస్తే ఎక్స్ట్రా బర్డెన్ అయితే మనకు ఉండదన్నమాట. మనం ఇంకా ఎక్కువ డబ్బులు పే చేయాలన్న ఇంటెన్షన్ లేకుండా బాక్స్లో ఛార్జర్ ఇస్తే బాగుంటుంది. అలా కాకుండా ఫోను 15,000 మళ్ళీ మీకు 1,300 పెట్టి మీరు ఛార్జర్ కొనాలి. మళ్ళీ బ్యాక్ సైడ్ మీరు కేసులు చేంజ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఆ కలర్ ప్యానల్ ఒక్కొక్కటి వచ్చేసరికి 1,500 రూపీస్ అయితే ఉంది. ఆ స్టాండ్ ఏదైతే ఉందో అది మీకు 799 ఉంది. ఏదైతే లాన్యార్డ్ కేబుల్ ఉందో అది కూడా మీకు 799 ఉంది. మ్యాక్సేఫ్ వ్యాలెట్ వచ్చరికి 800 రూపీస్ అయితే ఉంది. సో ఇట్లా మీరు సపరేట్గా యాక్స్ సిరీస్ కొనుక్కుంటే దాదాపు దీని బడ్జెట్ 25,000 అయిపోతుంది. సో 25,000కి ఈ ప్రాసెసర్, ఈ కెమెరాస్, ఈ డిస్ప్లే ఉన్న ఫోన్ ఎవరైనా తీసుకుంటారా చెప్పండి? దీనికన్నా బెటర్ ఫోన్స్ అక్కడ మీకు చాలా ఉన్నాయి. 20,000లోనే మీకు మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఉంది. 17,000కి ఐక్యూ Z9 అయితే ఉందన్నమాట. సో ఇన్ని ఫోన్స్ మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నప్పుడు వీళ్ళు ఒక చిన్న థాట్ లేకుండా ఏం లేకుండా డైరెక్ట్గా తీసుకొని వచ్చేసారు. ఎటువంటి ఛార్జర్ ప్రొవైడ్ చేయట్లేదు. సరే ఫస్ట్ డే సేల్ కదా, సో ఇంతకుముందు ఇన్ఫినిక్స్ చూసుకుంటే వాళ్ళు కూడా చాలా ప్రయోగాలు చేశారు. వాళ్ళు కూడా గేమ్ కూలింగ్ ఫ్యాన్ అని చెప్పేసి, స్లీవ్స్ అని చెప్పేసి అన్నీ కలిపి ఒక కిట్ లాగా మనకి బాక్స్లో అన్నీ కలిపి ఫస్ట్ డే ఎవరైతే కొంటారో ఫస్ట్ సేల్లో వాళ్ళకి అన్నీ ఇచ్చారనమాట. ఏదైతే మనకి యూట్యూబర్స్కి రివ్యూస్ పంపిస్తారో పెద్ద బాక్స్లో అన్ని యాక్సెసరీస్ పెట్టి పంపిస్తారు కదా, అలాంటి బాక్స్నే వీళ్ళు ఫస్ట్ సేల్లో కొంతమంది కస్టమర్లకి అయితే ఇచ్చారు. సేమ్ అలాగే వీళ్ళు కూడా ఇస్తే బాగుండేది. అలా కాకుండా సపరేట్గా యాక్సెసరీస్ అని మీరు కొనుక్కోవాలి, ఫోన్ 15,000, కేస్ 800 అని చెప్పేసి వీళ్ళని లెక్క వేసుకుంటే పోతే 25,000 దాటిపోతుంది ప్రైస్ అనేది. సో అంత ప్రైస్ బట్టి ఎవరు తీసుకోరు. నేనైతే చెప్తున్నాను 20,000కి మీరు ఈ ఫోన్ కొనాల్సిన అవసరం లేదు. 15,000కి వస్తే ఈ ఫోన్ మంచిదే. ఇప్పుడు ఏదైతే ఈ సేల్లో ఈ ప్రైస్ ఉందో, సో ఈ ప్రైస్ మంచి ప్రైజే. 15,000కి ఈ ఫోన్ అయితే పెట్టొచ్చు, పర్లేదు. కాకపోతే ఏదైతే 20,000కి దీని రెగ్యులర్ ప్రైస్ మళ్ళీ చేంజ్ అవుతుంది సేల్ అయిపోయిన తర్వాత, 20,000కి 22,000కి వెళ్ళిపోతుంది. అప్పుడు మాత్రం తీసుకోకండి, మళ్ళీ తక్కువ ప్రైస్లో వస్తూనే తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ మీరు దీనికోసం సపరేట్గా ఛార్జర్ కొనుక్కోవాలి. ఒకవేళ మీకు యాక్సెసరీస్ కావాలనుకుంటే అవి కొనుక్కోవాలి, వాటికి సపరేట్గా టైం అంటే డబ్బులు స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా దీని యొక్క ఫోన్లో కాంప్రమైజ్ చూసుకుంటే చాలా ఉన్నాయి చెప్పడానికి. ప్రాసెసర్ ఒక కాంప్రమైజ్ అని చెప్పొచ్చు ఆ ప్రైస్కి, కెమెరాస్లో కాంప్రమైజ్ కనిపిస్తుంది, అండ్ అలాగే ఛార్జర్ అనేది బాక్స్లో ఇవ్వట్లేదు. మేజర్ 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 కాన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఫోన్లో ఛార్జర్ లేకపోతే, అది కూడా మిడ్ రేంజ్ ఫోన్లో అంటే బడ్జెట్ ఫోన్లో లేకపోతే అది చాలా పెద్ద ప్రాబ్లం అని చెప్పొచ్చు. అండ్ స్టీరియో స్పీకర్స్ అయితే లేవు అనమాట, సింగిల్ స్పీకర్తోనే వస్తుంది. డాల్బీ అట్మాస్ కానీ ఇలాంటివి ఏమీ లేవు. సో ఇవి ఈ ఫోన్ యొక్క మైనస్లు అని చెప్పొచ్చు. ఏదైనా ఒక ప్లస్ ఉందంటే ఈ ఫోన్కి ఆ డిజైన్, అలాగే ఆపరేటింగ్ సిస్టమ్. నథింగ్ ఓఎస్ అనేది చాలా బాగుంటుంది, చాలా ఫ్లూయిడ్గా అయితే ఉంటుంది. సో ఇదొక్కటి ఆ ప్రైస్ రేంజ్లో బడ్జెట్ ఫోన్స్లో ఎక్కడ లేని ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఈ ఫోన్లో మీకు ఉంటుంది. ఒకవేళ దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి మీరు ఈ ఫోన్ తీసుకోవచ్చులే, కానీ ఈ పైన హార్బాటాలు, రంగులు ఇవన్నీ చూసి మీరు అన్ని డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదనమాట ఈ ఫోన్కి. అండ్ నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు మనం బ్యాక్ ప్యానల్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఆ స్క్రూస్ అనేవి మనం విప్పి మళ్ళీ బ్యాక్ ప్యానల్ పెట్టుకొని టైట్ చేసుకుంటాం కదా, అలా మనం లూజ్ చేసి టైట్ చేయడం వల్ల ఆ థ్రెడ్డింగ్ పోతుంది కదా ఫ్యూచర్లో. ఒక 2-3 మంత్స్ తర్వాత కానీ 6 మంత్స్ తర్వాత కానీ పోతే అప్పుడు పరిస్థితి ఏంటి అనేది అయితే నేను ఒకటి ఆలోచించాలి. నాకైతే కింద కామెంట్ చేయండి. సో ఆ డౌట్ అయితే వచ్చిందనమాట. ఎందుకంటే స్క్రూస్ మనం ఇప్పి పెడుతూ ఉంటే ఇది లూజ్ అయిపోతుంది కదా, స్క్రూస్ థ్రెడ్డింగ్ పోయింది అనుకోండి, అప్పుడు దేనికి పని చేయదు కదా ఫోన్ అనేది. సో అందుకే నేను అట్లా అన్నాను అనమాట. సో మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేయండి. ఇదైతే నా ఒపీనియన్ అనమాట ఈ ఫోన్ గురించి. అయితే వీళ్ళు తీసుకొచ్చిన ప్రైజింగ్ అనేది బాగానే ఉంది, సో గుడ్ ప్రైజింగ్. కాకపోతే కొన్ని కాంప్రమైజ్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ పక్కన పెట్టేసి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఫోన్ అనేది. ఇది మీకు ఫస్ట్ సేల్ వచ్చరికి జూలై 12వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకైతే సేల్లోకి వస్తుంది అనమాట. సో ఒకటే నాకు మైనస్ అనిపించింది, బాక్స్లో ఛార్జర్ ఇస్తే బాగుండేది. అలాగే యాక్సెసరీస్ మొత్తం ఎవరైతే ఫస్ట్ సేల్లో కొంటున్నారో వాళ్ళకి బాక్స్తో పాటు ఇచ్చేస్తే బాగుంది అనిపించింది అనమాట. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు కదా, వాళ్ళు కూడా బ్యాక్ ప్యానల్స్ చేంజ్ చేసుకొని ఫస్ట్ సేల్లో కొన్న వాళ్ళు. సో ఇది ఒక్కటి నాకు కొంచెం మైనస్ అనిపించింది అనమాట. సో ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా నా కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా దగ్గర మీకు కంటెంట్ ఉంది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరొక మంచి క్వాలిటీ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ బాయ్.